కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ నేతలు ప్రచారం మొదలు పెట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రచార పర్వానికి తెరదీశారు. కిసాన్ నగర్ లో తన యొక్క స్టైల్లో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనము కాపువాడలో 36వ డివిజన్ కార్యాలయం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తేనే కరీంనగర్ అభివృద్ధి అని చెప్పి పిలుపునిస్తున్నాడు. ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆయన తనదైన స్టైల్లో ప్రసంగిస్తూ ఓటర్లను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రెండవ ప్రచారం కేజీ జంబాల్ గడ్డ నుంచే ఉంది. కరీంనగర్ నుంచి ఒక్కసారి నాకు అవకాశం ఇస్తేనే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చాను, ఖచ్చితంగా కార్పొరేషన్ మాకు అప్పగించండి, అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తా అని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నాడు. ఇప్పటికే 66 మందికి సంబంధించి కరీంనగర్ కార్పొరేషన్ లో 66 డివిజన్లు ఉన్నాయి. 66 డివిజన్లకు గాను 66 మంది అభ్యర్థులని మొదటిగా ప్రచారం చేసి ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లకు సంబంధించి కొంతమందిని ఇప్పటికే బుజ్జగించడం జరిగింది. అధిష్టానానికి తలనొప్పి రాకుండా ఎవరు మీరు అసమ్మతి గళాలు వినిపించొద్దు అంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నల్లారి రామచంద్రరావు చేసిన ప్రకటనను సైతం కార్యకర్తలకు చెప్పడం జరిగింది. దాదాపు 15 సంవత్సరాల వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామన్నారు. ఇదంతా కూడా ఓవర్కమ్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కార్యకర్తల్లో జోష్ నింపి ఓటర్లను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. నేను స్థానికుని, నాకు ఓటేస్తేనే నేను ఖచ్చితంగా ఫండ్స్ చేస్తాను, మీకు అందుబాటులో ఉంటాను అనేటువంటి సింబల్ జంబాల్ గడ్డ అనేటువంటి ప్రాంతం. ఇది కాపువాడ ప్రాంతం నుంచి ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. కాషాయ దళం ఖచ్చితంగా ఎగరేయాలని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి అయితే మొత్తం మీద ఎటు హోరాహోరీగా జరగనున్నటువంటి ప్రచార పర్వంలో గెలిచేదెవరు, ఓడేదెవరు, దేన్ని చూసి ఓటేస్తారు, ఎందుకు ఓటేస్తారు అనే కోణంలో వాళ్ళంతా కూడా చర్చ జరుగుతున్నది పెద్ద ఎత్తున. మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ 66 డివిజన్లలో తమ అభ్యర్థులను బరిలో దించింది. చూద్దాం, ప్రచార పర్వం జోరుగా కొనసాగుతుంది. ఖచ్చితంగా మేము గెలిచి తీర్తామనేటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వారి మాటల్లోనే వింటున్నాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.